హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో డీమన్ ఏ పొజిషన్లో ఉన్నాడు, తనుజాని దాటేశాడా లేదా దాని గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఓటింగ్ ఆర్డర్లో చెప్పా, కానీ చాలామంది ఏరే రివ్యూస్ ఇలా చెప్పారు బ్రో, ఏ పొజిషన్లో ఉన్నాడు చెప్పమని చెప్పారు. అందుకే ఈ వీడియోలో ఏ పొజిషన్లో ఉన్నాడో చూద్దాం. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీమన్ ఏ పొజిషన్లో ఉన్నాడు, అలాగే పిఆర్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈనాడు డీమన్ పిఆర్ కూడా యాక్టివేట్ అయింది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా, దాని గురించి. ఇప్పుడు ఇద్దరికైతే పిఆర్ లేరు ఆ లెక్కన. ఎవరికి? సంజన గారికి, ఇమాన్యువల్కి పిఆర్ లేరు. ఇప్పుడు ఇక్కడ తనుజకి, కళ్యాణ్కి, డీమన్కి ముగ్గురికి పిఆర్లు ఉన్నారు. ఇక్కడ ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ ఏదన్నా చేస్తే, టాస్క్లు ఆడితే, ఎంటర్టైన్మెంట్ చేస్తే, ఏదో ఒకటి కొంచెం హైప్ వచ్చే పని చేస్తే, అప్పుడు ఇక్కడ వాళ్ళ పిఆర్లు కూడా కొంచెం వాళ్ళని లేపడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళకి పిఆర్ లేకపోయినా, ఇప్పుడు మన అట్లా వాళ్ళు ఉన్నారు, మీకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అప్పుడు వాళ్ళు ట్రెండింగ్లోకి వస్తారు. ఇప్పుడు ఎలాగైతే డీమన్ ట్రెండింగ్లోకి వచ్చాడు ఈ 2 వారాలు, ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రోమో కింద చూసినా డీమన్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా వీడియో చూసినా డీమన్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అవన్నీ డీమన్ పిఆర్ పెట్టిస్తున్నారా? ఇన్ని రోజులు లేని పిఆర్ ఇప్పుడు డీమన్కి వచ్చేసిందా? కాదు, నార్మల్ ఆడియన్స్ పిఆర్ ఉంటుంది. అది ఏంది, ఏదన్నా హైలైట్ ఉన్నప్పుడు దాన్ని హైలైట్ చేస్తుంది. వాళ్ళు చేసేది పిఆర్ ఇంతే పని చేస్తారు. కానీ మన అట్లాంటి ఆడియన్స్ ఏం చేస్తారంటే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇప్పుడు పిఆర్ ఒక పోస్ట్ పెడితే, ఇప్పుడు మన అట్లా వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టాగ్రామ్ 100లో ఉంటాయి, వాళ్ళందరూ ఇప్పుడు డీమన్ ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి ఆ వీడియో తీసుకొని వచ్చి వాళ్ళ పేజ్లో పెట్టుకుంటారు. ఎందుకు? లైక్స్ ఎక్కువ వస్తాయి అని. అలా కనిపిస్తుంది. ఇప్పుడు డీమన్కి ఎక్కువ పిఆర్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది పిఆర్ కాదు, నార్మల్ ఆడియన్స్ చేసే పని. అందుకే లోపల కంటెస్టెంట్ ఏదన్నా చేసినప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో డీమన్ ఉన్నాడు కాబట్టి అందరూ అతని వీడియోసే పెడుతున్నారు, ఎక్కువ అతనే కనపడుతున్నాడు. ఇంకా ఇక్కడ కళ్యాణ్ అలాగే తనుజ కూడా వాళ్ళ జోడీ ఇష్టమయ్యి, అలాగే కళ్యాణ్ ఆడిన ఆట ఇష్టమయ్యి వాళ్ళందరూ వీడియోస్ కట్ చేసి పెడుతున్నారు కాబట్టి కళ్యాణ్కి పిఆర్ ఉంది అని చెప్పారు. అక్కడ కళ్యాణ్కి ఏం పిఆర్ లేదు, నార్మల్ ఆడియన్సే వాళ్ళ లైక్స్కి వ్యూస్ కోసం కళ్యాణ్ వీడియోస్ పెడుతున్నారు అంతే. ఇక్కడ తనుజకి కూడా అంతే, తనుజకి క్రేజ్ ఉంది కాబట్టి ఆ వీడియోస్ కట్ చేసి పెడుతున్నారు. ఇక్కడ హైయెస్ట్ పిఆర్ వీళ్ళిద్దరికే ఉంది, తనుజకి కళ్యాణ్కి. ఇప్పుడు డీమన్కి కూడా ఉంది. ఇది అర్థం చేసుకోండి, పిఆర్ అందరికీ ఉంది. ఇప్పుడు ఎంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళారో అందరికీ ఉంది. ఫస్ట్లో ఆ లెక్కన సుమనానికి ఎంత క్రేజ్ ఉండే, విన్నర్ అయ్యేటోడు. కానీ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. లీస్ట్ ఓటింగ్ పడుతూ వస్తుంది. లాస్ట్ 3 వీక్స్ లీస్ట్ ఓటింగ్ పడి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఎందుకో? ఫస్ట్లో అతనికి క్రేజ్ ఉంది కాబట్టి 100కి 100 మంది అతని క్లిప్లు ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకొని పోయి ఇన్స్టాగ్రామ్లో పెట్టేవాళ్ళు. అప్పుడు క్రేజ్ ఫుల్గా పెరిగింది. ఆ తర్వాత అది డౌన్ అవుతూ వచ్చింది కాబట్టి బయటకు వచ్చేసాడు అంతే. ఇక్కడ పిఆర్ ఏం పని చేయలేదు. పిఆర్ కొంచెం హైలైట్ చేస్తుందంటే నార్మల్ ఆడియన్స్ ఎవరైతే ఇష్టపడతారో లోపల ఉన్న కంటెస్టెంట్లని, అప్పుడు వాళ్ళకి ఎక్కువ రీచ్ పెరిగి ఓట్లు ఎక్కువ పడతాయి. అర్థమైందనుకుంటా. ఇంకా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారంటే కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్లో. ఫస్ట్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఒక 2-3% హై మార్జిన్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి తనుజ గారే ఉన్నారు. వీళ్ళు చెప్పా కదా, 3% డిఫరెన్స్తో తనుజ గారు అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరికీ బాగా హై మార్జిన్తో ఓట్ పడుతుంది, తనుజ అలాగే కళ్యాణ్కి. ఇంకా ఆ తర్వాత థర్డ్ పొజిషన్ చాలా ఒక 10-15% డిఫరెన్స్తో డీమన్కి ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్లోకి రాలేదు, ఇంకా ఫస్ట్ ప్లేస్లోకి రాలేదు. ఓట్ బ్యాంక్ పెరిగిందంతే. తనుజకి అలాగే కళ్యాణ్కి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో అది అలాగే ఉంది, ఇంకా పెరిగింది వాళ్ళకి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసారు కాబట్టి. ఇప్పుడు డీమన్కి ఉన్నదాంతో కొంచెం పెరిగింది. 10-15% డిఫరెన్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇమాన్యువల్ గారి కంటే కొంచెం ముందు ఉన్నాడు అంతే డీమన్. ఇక్కడ టాప్ 1 టాప్ 2 ఫిక్స్. కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళిద్దరిలో ఎవరన్నా విన్ కావచ్చు. ఇక్కడ థర్డ్ ప్లేస్కి వచ్చేసి ఇప్పటికైతే డీమన్ వచ్చాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే ఇమాన్యువల్ అన్న ఉన్నాడు. ఇంకా లాస్ట్ ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్లేస్లో డీమన్ పెడతారంటే నాకు అనిపిస్తుంది థర్డ్ ప్లేస్లో ఇమాన్యువల్ అన్నని పెడతారు అని. అది ఎందుకు నాకు తెలిసి థర్డ్ ప్లేస్లో ఇమాన్యువల్ అన్నని పెడతారని నేను అనుకుంటున్నా. అది ఓట్లు వచ్చాయి కదా బ్రో అంటే ఇంకా లాస్ట్లో అలాగే చేస్తారు నాకు తెలిసి. థర్డ్ ప్లేస్లో ఇమాన్యువల్ అన్న ఉంటాడు, ఫోర్త్ ప్లేస్లో డీమన్ ఎలిమినేట్ అవుతాడు, ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు.